30 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత ఈ అమరావతిలో ఇదిలా ఇదిలా అదిలా అదిలా అని అభివృద్ధిని కళ్ళ ముందు కట్టినట్టుగా చూపిస్తున్నటువంటి మా నాయకుడు ఇటువైపు ఉన్నారు సార్. నిజంగా అసలు ఒకవేళ పార్టీల్లో చాలా మంది నలుగుతున్నా సరే గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి అనేది కాంక్షించి కొంత చూసి చూడనట్టు పోవడం అనేది చాలా మంచిది. ఎందుకంటే రెచ్చగొట్టేవారు చుట్టుపక్కల ఉంటారు. ఈ రోజు కుట్రకోణ రాజకీయాల్లో డైవర్షన్ పాలిటిక్స్ కి పెద్దపీట వేసి 70 సంవత్సరాల జర్నలిజంలో ఉన్న కొమ్మినేని గారితో 4 మాటలు అనిపించి కోర్టుకు తీసుకెళ్లి మళ్ళా కోర్టులో కేసు ఏదో గెలిచినట్టు వెనక తెచ్చినట్టు, దానివల్ల ఏమైందో తెలుసండి, ఒక 1 వీక్ టీవీ డిబేట్లు మొత్తం దాని మీద జరిగింది. పోనీ చట్టాలు కఠినంగా ఉండాలి రజనీ గారు అంటారేమో, అసలు ఆ మెంటల్ కృష్ణ పరిస్థితి ఎలా బయటకు వచ్చారో మీరు చూసినారు. అసలు బోర్గడ్డ అనిలు నీ పిల్లల్ని రేపు చేస్తా, నువ్వు ఇది అన్నోడు 20 కేజీల బరువు తగ్గి నడవలేక నడుచుకుంటూ వచ్చినాడు. నందిగామ గారు సురేష్ గారు మళ్ళీ 2-3 సార్లు వెళ్ళారు. అయినా సరే మళ్ళీ ఇంకొక వ్యక్తి, ఒక మాజీ ఎమ్మెల్యే వ్యక్తి 50,000 మెజారిటీతో గెలిచిన ఒక మహిళ గురించి మాట్లాడే తీరిదేనా? నీ కులం పిల్ల, నీ సొంత చెల్లి సమానురాలు, నీ బిడ్డని నువ్వు బయట వేసుకుంటున్నావా? నేను ఒకటే చెప్తున్నాను సార్, ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీ అమ్మగారిని పంపించండి కూటమిలోకి, గెలిపించి 50 కాదు 60,000 మెజారిటీతో గెలిపిస్తాం. అక్కడ గెలుపు కూటమికి, ఆ గెలుపు ప్రజలది. ఆవిడెవరో ప్రశాంతి గారు నిన్న మొన్నటి వరకు మాకు తెలియదు ఎందుకు గెలిపించడం. ఒక ఆడబిడ్డ గెలుపు కారణం. సో ఇక్కడ కంపెనీలని ఇవన్నీ రానివ్వట్లేదంటే మీరు ఆలోచించండి, ఒకటే ఆలోచించండి. వాళ్ళు ఢిల్లీకి వెళ్ళి చెప్పడం, లేకపోతే కియా మోటార్స్ ని దేశాలు దాటి పంపించడం, ఎన్వి రమణ గారిని జడ్జి కాకుండా ఆపడం, ఈ లెటర్లు రాసే పని, దొంగ లెటర్లు రాసే పని వాళ్ళ బతుకు మనకు తెలిసిందే. సో ఇక్కడ ఇన్వెస్టర్లు భయపడట్లేదండి. ఇన్వెస్టర్లకి బాబు గారి మీద దృఢమైన నమ్మకం ఉంది. కళ్ళ ముందు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ప్లాన్ చేస్తున్నారు మేడం. అంటే నమ్మకం ఉంది, ఓకే, కానీ పనులు ఆలస్యం అవుతున్నాయి కదా. ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇప్పుడు ఏదైతే ఈ బాండ్లకు సంబంధించి ఏపీఎన్ఎండిసి బాండ్లకు సంబంధించి 4 గంటల్లో కావాల్సినటువంటి పని 15 రోజులు ఆలస్యం అయిపోయింది. అంటే సమయం వృధా అవుతోంది కదా, మనకు అంత సమయం లేదు కదా. సార్ మీరు భూమిని డెవలప్ చేయాలంటారు, ఫస్ట్ ఆయన రోడ్లు ఎందుకు వేస్తాడో తెలుసా? రోడ్లు సరిగా ఉంటేనే, డ్రైనేజీ సరిగా ఉంటేనే నీకు వ్యాపారం వ్యవహారం. ఈ రోజున ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫామ్ అయ్యి చుట్టూ 5 స్టార్ హోటల్స్ ఫామ్ అయితే కంపెనీలు కుప్పలు తెప్పలుగా వస్తాయి సార్. ఈ రోజుకి సైబర్ టవర్స్ దగ్గర కంపెనీ రావాలంటే భూమి లేదు సార్. ఇక వచ్చే భూమి ప్రతిదీ బాబు గారు ఎక్కడుంటే అక్కడే డెవలప్మెంట్. మా నాయకుడు చెప్పాడు కదా, పోరాటం అంటే మనం చేయగలం కానీ పరిపాలన ఆయనే చేయగలడని నరేంద్ర మోడీ గారు సైతం ఒప్పుకున్నారే. ఆ పక్క రాష్ట్రం నుంచి రజనీకాంత్ గారు వచ్చి పొగిడినారే. ఆయన విజనరీ గురించి ప్రజలకు తెలుసు, జగన్ గారికి తెలుసు. అందుకనే కంపెనీలు రాకుండా ఆటంకపరుస్తామని ఇంటర్పోల్ ఆఫీసర్లతో మాట్లాడుతున్నాడట. జర్మనీలో ఎక్కడికి వెళ్తే ఏ దేశాలకి ఇంటర్పోల్ ఆఫీసర్లు వాళ్ళు చెప్తున్నారు, ఆంధ్ర కేసులకి మాకేం సంబంధమయ్యా బాబు, ఆయన రాష్ట్రానికే కాదు దేశానికే నాయకుడు లాంటి వ్యక్తి, ఆయన్ని మేమెలా అరెస్ట్ చేస్తాం? ఒకవేళ ఈ లెటర్ రాస్తున్నారు కదా, ఏంటి అని అడగడానికి వచ్చారనుకోండి, జస్ట్ ఊరికేనే ఏంటి సార్ ఇట్లాంటి లెటర్ వచ్చిందోనో ఏదైనా ఇక్కడ బయట ఉన్నప్పుడు అడగడానికి వస్తే, చూసారా ఆయనను చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పోలీసులు అడిగారు, ఇతర దేశాల్లో ఈ విధంగా జరిగింది అని ప్రచారం చేసుకోవడానికి. అది పైశాచిక ఆనందం అంటారు కదా దాన్ని. సార్ అక్కడ వాళ్ళ కొంతమంది టీం వరకు కెమెరాలు పట్టుకొని రెడీగా ఉన్నారు. ఒకళ్ళు వచ్చి అలా అడుగుతారేమోనని. వాళ్ళకి బాబు గారిని అడగడం కంటే బాబు గారి పిఏకి ఫోన్ చేసి, సార్ ఇలాంటి లెటర్లు మీకు మీ దేశం నుంచి వస్తున్నాయి, నెక్స్ట్ రిజల్ట్ ఏంటి సార్ అంటే, అక్కడ కొంత సైకో ఉన్నారు సార్, అక్కడ ఏం చేయాలో అర్థం కాక పక్క దేశాల్లో చేస్తున్నాడు, ఉన్న చోట అంటే ఉట్టికెక్కలేనమ్మా ఆకాశానికి ఎక్కిద్దని దేశంలో ఆయన వాల్యూ ఏంటో మోడీ గారు చెప్పారు, రాష్ట్రంలో ఆయన వాల్యూ ఏంటో భారీ మెజారిటీతో రాష్ట్ర ప్రజలు చెప్పారు. ఈయన వచ్చి పక్క దేశాల్లో చెప్తున్నాడు చిరతలు కొట్టుకుంటా అని. అక్కడే పోతుంది సార్. ఆయన దాకా వచ్చి అడిగే స్థాయి కాదు సార్. కంపెనీలు ఎట్లా వస్తున్నాయి, రామ్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, చంద్రబాబు గారు ఏం మాట్లాడారు, లోకేష్ గారు పక్క దేశాల్లో ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ తెలుసు సార్. డెవలప్మెంట్ మధ్యలో ఉందనుకోండి, రాష్ట్ర ప్రజలకి వాళ్ళు ఎన్ని చెప్పినా సరే వద్దొద్దు బాబు గారు, ఇది పూర్తవ్వాలంటే బాబు గారే అని ఓటు వేసే వైసీపీ వాడు కూడా నా బిడ్డల భవిష్యత్తు అక్కడ కనపడుతుంది. పిల్లలు ఎక్కడో కర్ణాటకలో, ఎక్కడో కోయంబత్తూరులో, ఎక్కడో పక్క రాష్ట్రాల్లో పోయి పని చేసుకున్నారు. నా కళ్ళ ముందే అమరావతిలో ఉంటారు, గంటన్నరలో మన ఇంటికి వచ్చేస్తారు అనేటటువంటి ఒక నమ్మకం వచ్చేస్తుంది సార్. రైట్. అరసుమిల్లి శ్రీనివాసరావు గారు, సార్ ఇప్పుడు ఎవరైనా కానీ ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, విదేశాల్లో తానా సభలు జరుగుతున్నాయి, లేదంటే విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ
మా ఊరు డెవలప్ అవుతోంది, మా దేశం డెవలప్ అవుతోంది, సో మా ప్రాంతం ఈ విధంగా ఉంది, రోడ్లు పడతా ఉన్నాయి, పరిశ్రమలు వస్తున్నా అంటే చాలా సంతోషపడతారు. అంత దూరంలో ఉన్నా కానీ ఎంత ఆనందం ఉంటుంది. ఆ ప్రాంతం డెవలప్ అవుతుంటే ఒక పరిశ్రమ వచ్చిందంటే అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళే పరిశ్రమ పెట్టారు, వాళ్ళకే దాంట్ నుంచి లాభాలు వస్తున్నాయనేంతగా సంతోషపడతారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం? రాష్ట్రానికి ఆయన 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 రాష్ట్రం, సో ఈ రాష్ట్రం డెవలప్ అవుతుంటే ఎందుకు ఇంత కక్ష? అసలు ఏదైనా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కదా. ఏదైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారితోనో పవన్ కళ్యాణ్ గారితోనో రాజకీయంగా చూసుకోవాలి. ఈ అభివృద్ధిని అడ్డుకోవడం ఏంటి? అంటే మీకు అతను ఒక ముఠా మనస్తత్వం ఉండే, ఒక ముఠా నాయకుడికి ఉండే మనస్తత్వం కాబట్టి ఆ నాన్న ఉండగానే అతనికి కావాల్సిన డబ్బు సంపాదించుకున్నాడు. దాన్ని పెట్టుబడిగా పెట్టి మళ్ళీ తన అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత